మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 200 గ్రాములు, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుందాం. వీటిని ఒకసారి కలిపి మూత పెడదాం. ఇలా మూత పెడితే ఉల్లి పచ్చిమిర్చి నూనెలో వేగుతాయి కాబట్టి 1 నిమిషం అయిన తర్వాత మూత తీద్దాం. ఉల్లి పచ్చిమిర్చి బాగా వేగాయి. దీనిలో మనం ఉడికించి రెడీ చేసుకున్న కాలీఫ్లవర్, కట్ చేసిన టమాటాలు కూడా వేసి మరొకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు నూనెలో కాలీఫ్లవర్ టమాటా కూడా మగ్గుతుంది. ఈ కూరకి వాటర్ యాడ్ చేయక్కర్లేదు. మూత తీసి దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలిపి ఒకసారి కలిపి దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుందాం. టమాటాలో ఉన్న నీరంతా ఎగిరిపోయి కూర రెడీ అవుతుంది. ఇప్పుడు 4-5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీనిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కట్ చేసి శుభ్రం చేసిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకుని కాలీఫ్లవర్ టమాటా కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.